స్థానిక సంస్థల ఎన్నికలంటేనే కూటమి పాలకులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఎన్నికల బరిలో దిగితే ఘోర పరాజయాలు మూట కట్టుకోక తప్పదని తమ సొంత సర్వేలతో పాటు ఇంటెలిజెన్స్ నివేదికలు తేల్చి చెప్పడంతో ఎన్నికల పేరు చెప్తేనే బాబు అండ్ కోకి గుండెల్లో సైకిళ్లు పరిగెడుతున్నాయి. గత ఎన్నికల్లో గోల్మాల్ చేసి 1.25 లక్ష అక్రమాలు చేసి కోట్లకు కోట్ల డబ్బులు వెదజల్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వచ్చిన వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు మర్చిపోలేకపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే తీవ్ర వ్యతిరేకత కనపడటంతో ఎన్నికలకు దూరంగా ఉంటేనే బెటర్ అని అనుకుంటున్నట్లుంది. అందుకే ఎన్నికలను వాయిదా వేసుకుంటూ పోతే బెటర్ అని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయినట్లుగా సమాచారం. రాష్ట్రంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పదవీ కాలం ముగిసింది. దీనికి ముందుగానే ఎన్నికలకు సమాయత్తం అవుతారేమోనని అందరూ అనుకున్నారు. అయితే కూటమి సర్కార్ మాత్రం చాప కింద నీరులా పదవీకాలం ముగిసిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమించేసింది. అంటే ప్రజలు ఎన్నుకున్న నేతల పాలన పోయి అధికారుల పాలనకు బాబు రెడీ అయ్యారన్నమాట. గత ఎన్నికల్లో 164 స్థానాలు గెలిచిన కూటమి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని గప్పాలు కొట్టింది. కానీ ఎన్నికల జోలికే వెళ్లకుండా స్పెషల్ ఆఫీసర్లను తెచ్చింది. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తన హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలను టంచనుగా స్కెడ్యూల్ ప్రకారం నిర్వహించారు. అన్ని ఎన్నికల్లోనూ 88% పైగా స్థానాలు కైవసం చేసుకున్నారు. మరి 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కూటమి ఇప్పుడు స్కెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లాల్సి ఉండగా ఎన్నికల్ని వాయిదా వేసుకోవడానికి స్పెషల్ ఆఫీసర్ల పాలనకు ముందుకు రావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేసుకుంటూ పోయారు. అందుకే ఆయన స్థానిక సంస్థల ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోగలిగారు. కానీ చంద్రబాబు నాయుడు పరిస్థితి దానికి పూర్తిగా భిన్నం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు నెరవేర్చలేదు. అక్కడితో ఆగకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేలా పాలన చేస్తున్నారు. కూటమి వచ్చాక ప్రభుత్వ ఆదాయాలు పడిపోయాయి. ఎడాపెడా అప్పులు చేసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో చేసిన అప్పును చంద్రబాబు నాయుడు కూటమి కేవలం 20 నెలల్లోనే చేసేసింది. వీటిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. శాంతి భద్రతల పరిస్థితి భయంకరంగా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో పోలీసుల దమనకాండలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల హామీల గురించి జనం నిలదీస్తూ ఉంటే డైవర్షన్ కోసం తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ విష ప్రచారం చేశారు. దానిపై దర్యాప్తు చేసిన సిబిఐ తిరుమల లడ్డూలో కొవ్వు కలవలేదని తేల్చి చెప్పింది. దీంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల అబద్ధాలు బద్దలయ్యాయి. తమ పరువు పోయిందన్న ఫ్రస్ట్రేషన్ లో కొత్త కుట్రలకు తెరతీశారు చంద్రబాబు నాయుడు. తిరుమల లడ్డూపై విష ప్రచారం కొనసాగించారు. అయితే ఈ క్రమంలో తమ ఇంటి డైరీ నిర్వాకాలే బయటపడేసరికి చంద్రబాబు నాయుడికి వెన్నులో చలి పుట్టింది. హెరిటేజ్ ఫుడ్స్ షేర్ స్టాక్ మార్కెట్లో ఢమాల్మంటూనే ఉంది. వీటిపై ప్రజల దృష్టి మరల్చడానికి మరిన్ని కుట్రలు తెరపైకి తెస్తున్నారు చంద్రబాబు. తాను ఆడిన అబద్ధాలు కూటమి నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశాయని చంద్రబాబుకు అర్థమైంది. అందుకే దీని నుంచి ప్రజలను మళ్లించడానికే మంత్రుల ర్యాంకులను ప్రకటించారు. అయితే ఈ వ్యూహం కూడా బెడిసి కొట్టేసింది. ఇప్పటికిప్పుడు ఏ ఎన్నికలు జరిపినా కూటమి పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు డిపాజిట్లు కూడా దక్కనివ్వరని చంద్రబాబు నాయుడికి అర్థమైపోయింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేక స్పెషల్ ఆఫీసర్ల పాట పాడారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. స్కెడ్యూల్ ప్రకారం మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయటం ఖాయం. అదే జరిగితే కూటమి పార్టీల క్యాడర్ పూర్తిగా చెదిరిపోయే అవకాశాలున్నాయి. ఈ భయంతోనే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు నో అంటున్నారని ప్రచారం జరుగుతోంది.